సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. వాస్తు శాస్త్రంలో ప్రధానమైనది ఏంటంటే ఖాళీ స్థలాలు. ఏదైనా కట్టడం కట్టుకునేప్పుడు ఆ స్థలానికి అంటే ఆ కట్టడానికి ఒక ఇల్లు కానీ ఫ్యాక్టరీ కానీ ఏదైనా కానీ కట్టుకునేప్పుడు ఖాళీ స్థలాలు వదిలిపెట్టాలి. 4 పక్కల, ఉత్తరంలో, తూర్పులో, పశ్చిమంలో, దక్షిణంలో. అఫ్కోర్స్ ఇది అందరికీ తెలుసు అనుకోండి ఖాళీ స్థలాల గురించి. కానీ తెలిసిన కొన్ని జాగాలు నేను చూస్తున్నాను, తెలిసి తప్పు చేస్తుంటారు. అంటే వాళ్ళకి తప్పు అని తెలియదు. మేము ఖాళీ స్థలాలు వదిలిపెట్టాం కదా బాగానే, ఉత్తరంలో దక్షిణం కంటే ఎక్కువ, తూర్పులో పశ్చిమం కంటే ఎక్కువ ఖాళీ స్థలం వదిలాము. అయినా మాకు రిజల్ట్ రావట్లేదు. అంటే ఇంతకుముందు కూడా నేను ఖాళీ స్థలం నుంచి ఒక వీడియో చేశాను. సో మళ్ళీ అదే ఖాళీ స్థలం గురించి ఎందుకు చేస్తున్నానంటే, ఈ మధ్య కొన్ని విజిట్స్కి వెళ్ళినప్పుడు మరి మీ ఖాళీ స్థలాలు సరిగ్గా లేదంటే వాళ్ళు ఆర్గ్యూ చేశారు. కొంచెం ఖాళీ స్థలాలు ఉన్నాయి కదా, మీరేమో లేదంటారు అంటే ఖాళీ స్థలాల గురించి మళ్ళీ చెప్పాలని అనిపించింది నాకు. 4 పక్కల అంటే ఉత్తరంలో, దక్షిణంలో, పశ్చిమంలో, తూర్పులో ఖాళీ స్థలం వదిలాము. శాస్త్రంలో చెప్పినట్టుగా ఖాళీ స్థలం వదిలాము. కానీ మాకు రిజల్ట్ రావట్లేదు. కొంతమంది చూపిస్తే బాగానే ఉందన్నారు. మీరేమో మరి ఖాళీ స్థలాలే ప్రాబ్లం, ఇల్లంతా బాగానే ఉంది, మీ ఖాళీ స్థలంలోనే ప్రాబ్లం ఉంది, ఆ బాల్కనీ తీసేయాలి, పడగొట్టాలి అని అంటున్నారు అని కొంచెం ఆర్గ్యూ చేశారు. ఆర్గ్యూ అంటే ఇట్స్ నాట్ లైక్ ఆర్గ్యూ. పాపం ఏం చేస్తాం, వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పారు. యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ కన్సల్టెంట్ నేను చెప్తాను. అంటే నేను చెప్పేది ఊరికే ఏదో గాలికలా చెప్పను కదా, ప్రాక్టికల్ డేటా ఉంటుంది నా దగ్గర, సరైన శాస్త్రం. ఖాళీ స్థలాలు వదిలిపెట్టాం కానీ మనం పైన కవర్ చేస్తాం. ఉదాహరణకి ఇప్పుడు తూర్పులో ఖాళీ స్థలం ఒక 10 అడుగులు వదిలిపెట్టామనుకోండి, తూర్పు ఆగ్నేయంలో మెట్లు వేసుకున్నారు. సో మెట్లు వేసుకోవడానికి కనీసం ఒక మినిమం 3 ఫీట్ కావాలి. అంటే 2.5 డబుల్ ఫ్లైట్ వేసుకుంటే ఒక్కొక్క ఫ్లైట్కి 2.5, ల్యాండింగ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగితే ఇంకొక 2.5, 5 ఫీట్ అవుతుంది. సో జనరల్గా ఏం చేస్తామంటే మనం 3 ఫీట్ వేసుకుంటాం మినిమంగా. 3, 6 ఫీట్. సో తూర్పు ఫేసింగ్ హౌసెస్కి తూర్పు ఆగ్నేయంలో మెట్లు వేసుకుంటారు. అక్కడ మెట్లు వేసుకున్నప్పుడు ఆ మెట్లు దానికి ఒక 6 అడుగులు ఖాళీ స్థలం కావాలి. వాళ్ళు అక్కడ 10 అడుగులు ఖాళీ స్థలం వదిలిపెట్టి కట్టుకున్నారనుకోండి, ఇంటి తూర్పు గోడ నుంచి కాంపౌండ్కి లోపల, బయట పెట్టి చూడకూడదు, లోపల. కొంతమంది ఏం వాదిస్తారంటే ఇంటి గోడ నుంచి కాంపౌండ్ బయటికి పట్టుకుంటారు, అది కూడా మా స్థలమే కదా అని. మనం గోడ కట్టేసామండి, ఎన్ని ఇంచులు గోడ కట్టామో అంత వదిలేయాలి. సో లోపల కొలతలే తీసుకోవాలి. ఒక 10 ఫీట్ అనుకోండి లోపల. సో స్టేర్ కేజ్కి ఒక 6 ఫీట్ పోయింది, మిగిలింది ఎంత ఇప్పుడు 4 ఫీట్. సో పైన స్టేర్ కేజ్ సమానంగా బాల్కనీ కూడా వస్తుంది. 2 ఫ్లైట్ కాబట్టి అలా పైకి వెళ్ళి దక్షిణాన్ని చూస్తూ పైకి వెళ్ళి అక్కడ తిరిగేసి మళ్ళీ ఉత్తరాన్ని చూస్తూ ఫస్ట్ ఫ్లోర్లోకి వస్తాం. దానికి ఒక 6 ఫీట్ బాల్కనీ కావాలి. 6 ఫీట్ బాల్కనీ వేసుకున్న తర్వాత మిగిలింది ఖాళీ స్థలం ఎంత, 4 అడుగులు. సో అన్నిటికంటే ముందు అంటే నేను ఒకటి చెప్తాను ఇక్కడ, ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోవాలి అందరు కూడా. ఖాళీ స్థలం ఏదైతే ఆకాశానికి ఓపెన్గా ఉంటుందో అది మాత్రమే ఖాళీ స్థలంగా కన్సిడర్ చేయాలి. వాస్తుశాస్త్రంలో ఇది అతి ముఖ్యమైన అంశం. లేదంటే ఇంటి గోడ నుంచి లోపల ఉన్నారు కదా, అంత ఖాళీ స్థలం ఉంది కదా, 10 ఫీట్ అంటారు. అది కాదు, 10 ఫీట్లో మనం 6 ఫీట్ బాల్కనీ వేసుకున్నాం స్టేర్ కేజ్ది. సో ఆ 6 ఫీట్ కూడా ఆకాశానికి కవర్ అయిపోయింది. సో ఇప్పుడు ఎంత ఉంది, ఓపెన్ టు స్కై, తూర్పులో ఓపెన్ టు స్కై ఉన్నది 4 ఫీట్ మాత్రమే. సో అక్కడ ఉన్న ఖాళీ స్థలం, తూర్పులో ఖాళీ స్థలం 4 ఫీట్గానే కన్సిడర్ చేయాలి. దానికి ఇప్పుడు పశ్చిమంలో ఖాళీ స్థలం ఎంత వదిలిపెట్టారు, అక్కడ 5 ఫీట్ వదిలిపెట్టారనుకోండి. అంటే అంతకుముందు కట్టుకునేప్పుడు తూర్పులో 10 ఫీటు,
పశ్చిమంలో 4 ఫీట్ 5 ఫీట్ అంటే తూర్పు కంటే పశ్చిమంలో తక్కువనే ఉంది. కానీ మనం ఇప్పుడు స్టేర్ కేస్ వేసుకున్నాక ఎంత అయింది? ఇక్కడ 6 ఫీట్ ఆకాశాన్ని కవర్ అయిపోయింది. ఓపెన్ ప్లేస్, ఓపెన్ టు స్కై 4 ఫీట్. అక్కడ పశ్చిమంలో బాల్కనీ ఏం లేదు పైన రూఫ్కి. సో ఆ 5 ఫీట్ కాస్త ఓపెన్ ప్లేస్, ఓపెన్ టు స్కై. సో ఇక్కడ తూర్పు కంటే పశ్చిమంలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉంది. ఇది దోషం. ఉత్తరంలో అయినా అంతే, ఎక్కడైనా అంతే. ఆకాశానికి ఏదైతే ఓపెన్గా ఉంటుందో అది మాత్రమే ఖాళీ స్థలంగా కన్సిడర్ చేయాలి. ఇది అతి ముఖ్యమైన పాయింట్. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇది వాస్తులో. ఊరికే మాకు లోపల గోడ నుంచి లోపల ఇంత ఖాళీ స్థలం ఉంది రావట్లేదు అనుకుంటే తప్పది. మనం రూఫ్ వేసేసామంతే. ఆకాశానికి ఓపెన్గా లేదు. ఎంతైతే ఆకాశానికి ఓపెన్గా ఉంటుందో అదే కన్సిడర్. అంటే మళ్ళీ రిపీట్ చేసి ఎందుకు చెప్తున్నానంటే జనాలకి కొంచెం మైండ్లో ఉంటుందని. లేకపోతే వీడియో చూసే వాళ్ళు కూడా ఒకసారి చూసేసి అంతే కదా అనుకుంటారు. మరీ రిపీట్ చేయడం. అందుకే ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి అసలు ఖాళీ స్థలం ఎక్కడెక్కడ ఉండొచ్చు? కొంతమంది ఏమో ఉత్తరంలో ఖాళీ స్థలం, పశ్చిమంలో ఖాళీ స్థలం వదిలిపెట్టి కట్టుకుంటారు. తూర్పులో మొత్తం ఇల్లంతా కట్టేస్తారు. అది కూడా దోషం. కొంతమంది తూర్పులో ఖాళీ స్థలం, దక్షిణంలో ఖాళీ స్థలం, ఉత్తరంలో ఇల్లు కట్టేస్తారు. అది కూడా తప్పే. ఉత్తరంలో ఖాళీ స్థలం, పశ్చిమంలో ఖాళీ స్థలం ఉండకూడదు. అలాగే తూర్పులో ఖాళీ స్థలం, దక్షిణంలో ఖాళీ స్థలం కూడా ఉండకూడదు. తూర్పు, ఉత్తరం, పశ్చిమం ఇలా 3 చోట్ల ఖాళీ స్థలాలు ఉండొచ్చు. ఉత్తరం, దక్షిణం, తూర్పు ఇలా కూడా ఖాళీ స్థలాలు ఉండొచ్చు. తప్పేం లేదు. కానీ జనరల్గా ఏంటంటే వాస్తు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇలా ఖాళీ స్థలాలు వదిలిపెట్టి కట్టుకోరు. అంటే ఉత్తరంలో ఖాళీ స్థలం, తూర్పులో లేకుండా ఊరికే పశ్చిమంలో ఖాళీ స్థలం ఇలా 2 చోట్ల వదిలిపెట్టి కట్టుకోరు. కానీ అక్కడ ఏమవుతుందంటే కొన్ని చోట్ల వాయవ్యం బ్లాక్కి పశ్చిమంలో రోడ్డు, ఉత్తరంలో రోడ్డు ఉంటుంది. మనం అక్కడ తూర్పులో ఖాళీ స్థలం లేకుండా ఉత్తరంలో, దక్షిణంలో ఖాళీ స్థలం వదిలిపెట్టి కట్టుకోవచ్చు అని శాస్త్రం చెప్తుంది. అలా తూర్పు కప్పేసి ఉత్తరంలో ఖాళీ స్థలం, దక్షిణంలో ఖాళీ స్థలం కట్టుకుంటే ఇక్కడ పశ్చిమంలో రోడ్డు ఉంది కాబట్టి అక్కడ దోషం. అలాగే ఆగ్నేయం బ్లాక్స్కి తూర్పులో, పశ్చిమంలో ఖాళీ స్థలం వదిలిపెట్టి కూడా కట్టుకోవచ్చు అని ఉంటుంది. కానీ ఆగ్నేయం బ్లాక్ ఏమవుతుందంటే దక్షిణంలో కూడా రోడ్డు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉత్తరంలో ఖాళీ స్థలం లేకుండా తూర్పులో, దక్షిణంలో ఖాళీ స్థలం రావడం జరుగుతుంది. అంటే మా కాంపౌండ్ వాళ్ళు ఉంది, మరి రోడ్డు అది ఆగ్నేయం బ్లాక్ రోడ్డు ఉన్నా మా ఖాళీ స్థలం ఎలా అవుతుంది అని అరుగు చేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ అది కూడా కౌంట్ అవుతుంది. అలాంటి చోట్ల కూడా రిజల్ట్ కొంచెం రాదు అసలుకి. అందుకే ఆగ్నేయం బ్లాక్స్లో ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే దక్షిణంలో రోడ్డు ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఖాళీ స్థలం ఉత్తరంలో వదిలిపెట్టి కట్టుకుంటేనే అక్కడ ఆగ్నేయం బ్లాక్కి రిజల్ట్ వస్తుంది. సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఖాళీ స్థలాల గురించి ఏదైతే ఆకాశానికి ఓపెన్గా ఉంటుందో అది మాత్రమే కన్సిడర్ అవుతుంది. ఇది జాగ్రత్తగా అందరూ కూడా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. సాయి రక్ష.